మల్టిపుల్ అవుట్పుట్స్ని ఇట్లా ప్రింట్ చేయాలి చూద్దాం. ఈ క్లాస్ 2 క్లాస్ 1లో ఏం చేసినాం, ఈ చాప్టర్ పేరు ఏం పేరు, అవుట్పుట్. ఇంకా పైథాన్లో ఎట్లా ప్రింట్ చేయాలి అవుట్పుట్ని అని చూస్తాం ఈ చాప్టర్లో. ఈ ఫస్ట్ ఇంతకుముందు క్లాస్లో ఇంట్రడ్యూషన్ చూసినాం, నంబర్స్ని ఎట్లా ప్రింట్ చేయాలా, టెక్స్ట్ని ఎట్లా ప్రింట్ చేయాలి. ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఈ క్లాస్ 2లో మల్టిపుల్ లైన్స్ని ఎట్లా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకేనా, సింపుల్గా ఉంటుంది, ఏం లేదు. సో ఏం లేదు, మల్టిపుల్ లైన్స్ ప్రింట్ చేయాలంటే ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తే కింద ఇంకొక లైన్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, నంబర్ 5లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ 3+4 ఎంత, 7 ప్రింట్ చేస్తుంది. ఇంకొక లైన్లో నాకు సమ్ కావాలా, ఆ 3 ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ నువ్వు ప్రింట్ పెట్టుకుంటే అయిపోయాయి, ప్రింట్. ఇప్పుడు ఎంత, 2+1 3. సో మొత్తం 7 ఒక లైన్లో ప్రింట్ అవుతుంది, 3 ఇంకొక లైన్లో ప్రింట్ అవుతుంది, అట్లా అనమాట. కొంచెం నెట్వర్క్ స్లో ఉంది, ఒక్క నిమిషం. ఇప్పుడు స్పీడ్ వస్తుంది. ఇట్లా అన్నమాట, సింపుల్ పైథాన్ ఏం ఉండదు, మీరు జస్ట్ వీడియోస్ వాచ్ చేస్తూ ఉండాలి, నేను చెప్తూ ఉంటాను బాగా. ఓకేనా, ఇట్లా మల్టిపుల్ ఒక లైన్లో 7 ప్రింట్ అయ్యింది, ఇంకో లైన్లో 3 ప్రింట్ అయ్యింది, అట్లా. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. అంటే మల్టిపుల్ అవుట్పుట్స్ పైథాన్లో ప్రింట్ చేయాలి, ఈ క్లాస్లో చూస్తాం అంతే. ఓకేనా, బికమింగ్ ద బెస్ట్ కోడర్ ఈజ్ ఈజీ, జస్ట్ కీప్ డూయింగ్ కోర్సెస్. సో బెస్ట్ అవ్వడం చాలా ఈజీ, కానీ మనం కన్సిస్టెంట్గా ఉండాలి అంతే. సో ఇప్పుడు అవుట్పుట్స్ ఆన్ సేమ్ లైన్లో, ఇప్పుడు చూడు, నేను 3+4 సమ్ము, దాంతోపాటు 2+1 సమ్ వేరే వేరే లైన్లో కాకుండా ఒక లైన్లో కావాలా, మళ్ళీ రెండుటి సమ్ము సపరేట్ కావాలి. అర్థమవుతుంది కదా. చూడు, ఇది 3 ఇక కామా పెట్టినాం చూడు, ఈ రెండింటి మిడిల్లో కామా పెట్టినాం. సో 3+4 సమ్ ఒకసారి సమ్ చేసేస్తుంది, కామా అయిపోయాక 2+1 సమ్ ఒకసారి చేసేస్తుంది. ఇవి రెండు సమ్ సపరేట్ చేస్తుంది. ఇంతకుముందు కోడ్ లైన్ చూసినాం, ఒక్కొక్క సమ్ ఒక్కొక్క లైన్లో ఎట్లా ప్రింట్ చేయాలి. ఇక్కడ మల్టిపుల్ ఆపరేషన్స్ ఒకటే లైన్ ఎట్లా వేయాలో చూద్దాం. అంటే ఇక ప్రింట్ పెట్టేస్తే అయిపోయాయి, ప్రింట్. సో ఈ ప్రింట్ 7 అవుతుంది, రెండు సమ్ 7 కాబట్టి 7 వస్తుంది, కామా 2+1 ఎంత, 3. సో 7, 3 వస్తుంది. ఇక్కడ కామా పెట్టినాం కాబట్టి ఇక్కడికి ఆపరేషన్ ఆగిపోతుంది, ఆపరేషన్ అయిపోయాక కొత్త ఆపరేషన్ స్టార్ట్. ఇక రెండు ఆపరేషన్లు సేమ్ లైన్లో అట్లా అవుతుంది అన్నమాట. అవుట్పుట్ ఒకటి సేమ్ లైన్లో వస్తున్నాయి, అదే చెప్పబోతున్నాం ఈ వీడియోలో. సో మల్టిపుల్ అవుట్పుట్స్ని సేమ్ లైన్లో ప్రింట్ చేయొచ్చు, కానీ ఎట్లా ప్రింట్ చేయొచ్చు, ఆ మిడిల్లో కామా పెట్టేస్తే అయిపోయాయి అన్నమాట. ఇది కొంచెం ఇది చూడండి, 7 ఒకసారి ప్రింట్ అయింది, 3+4 సమ్ 7 కాబట్టి ఒకసారి ప్రింట్ అయింది, 2+1 సమ్ 3 కాబట్టి ఒకసారి ప్రింట్ అయింది. సో మల్టిపుల్ అవుట్పుట్స్ని ఒకటే లైన్లో ప్రింట్ చేయాలంటే కామా పెడితే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ గుర్తుందా మీకు, మ్యాథ్స్ చేస్తూ ఉంటుంది కదా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటిది, L/B. ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, 2 × L+B. అందరికి ఐడియా ఉంది. సో ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఒక ప్రోగ్రామ్ రాయమంటుంది మనకి. వాడు ఏమొచ్చిండు, లెట్స్ కన్సిడర్ రెక్టాంగిల్ ఆఫ్ లెంత్ 11 అనుకున్నాం, బ్రెడ్త్ 13 అనుకున్నాం. సో ఆ లెంత్ ఇచ్చేసిండు, బ్రెడ్త్ ఇచ్చేసిండు. సో నువ్వు ఏరియాని పెరిమీటర్ని ప్రింట్ చేయమన్నాడు. ఇక్కడ మనము వాడు ఆల్రెడీ ఇచ్చిండు, మనం జస్ట్ ఫిల్ చేస్తే అయిపోతుంది. సో ఏరియా ఫార్ములా ఏంటిది, L/B. సో లెంత్ ఎంత ఇచ్చిండు మనకి, వాడు 11 ఇచ్చిండు. సో నేను ఇక్కడ 11 ప్రింట్ చేస్తాను, 11 రాస్తా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంత ఇచ్చిండు, ఇక్కడ 13 ఇచ్చిండు. సో ఫస్ట్ లైన్ నాకు ఏమైపోతుంది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఏమన్నాడు, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ప్రింట్ చేయాలి. సో ఇది కూడా ప్రింట్ చేసేసి సేమ్ ప్రింట్ చేస్తాం. ఫార్ములా ఏంటి, 2 × L+B. L ఎంత, 11 లెంత్, బ్రెడ్త్ ఎంత, 13.
ఇప్పుడు చూడు, ఏదో ఒకసారి ప్రింట్ అవుతుంది, రెక్టాంగిల్ ఒకసారి పెరిమీటర్ ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 143 48, మన యాక్చువల్ అవుట్పుట్ కూడా అంతే వచ్చింది. సో మనం కరెక్ట్ చేసినాం. నెట్వర్క్ ఇష్యూ ఒక్క నిమిషం. సారీ ఫర్ ద నెట్వర్క్ ఇష్యూస్. ఓకేనా. MCQ on output is in separate lines. So how do we print output on separate lines in Python? ఒకవేళ అవుట్పుట్ సపరేట్ లైన్స్ రావాలంటే పైథాన్ ఎట్లా ప్రింట్ చేయాలని క్వశ్చన్. దాని MCQs ఇచ్చినాడు. We use two separate print commands on separate lines. Okay, done. ఇంకోటి we use single print command. The expected output is written on the separate line. ఇది చూడండి ఫన్నీగా ఉంది. మనం ప్రింట్ స్టేట్మెంట్ పెడతాం అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ సపరేట్ లైన్లో రాస్తాం. కాదు. సో వి యూస్ సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్ కమాండ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రిటర్న్ కామా. సో వాడు ఏమన్నాడు, సపరేట్ లైన్స్ అంటే నేను 2 ప్రింట్ స్టేట్ కమాండ్స్ వాడదాం అనుకుంటున్నాను. సో అదే కరెక్ట్ ఆన్సర్. సో నువ్వు ప్రింట్ స్టేట్మెంట్ ఒకవేళ అవుట్పుట్ సపరేట్ లైన్స్ రావాలంటే 2 ప్రింట్ స్టేట్మెంట్స్ వాడతాం ఇప్పుడు, ఎందుకంటే స్టార్టింగ్ అవుట్ వీడియోని చూసినాం దీని ఎగ్జాంపుల్. So MCQ on the output in the single line. What will the following code output? కోడ్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అంటుంది. ప్రింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇది ఇక్కడ ఒకటి, ఇది ఒక టెస్ట్ కామా వచ్చింది. హౌ టు ప్రింట్ మల్టిపుల్ అవుట్పుట్స్ ఇన్ ఎ సింగిల్ లైన్. సో ఇక్కడ సో అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పినా కదా, ఇది అంటే ఒకటే లైన్లో వస్తుంది, డబుల్ కోట్స్ రావు, మళ్ళీ డబుల్ కోట్స్ రావు. వీ నీడ్ టు అండర్స్టాండ్, ఇది కాదులే కానీ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు ప్రింట్ నో అవుట్పుట్ దిస్ విల్ గివ్ కంపైలర్ ఎర్రర్. కంపైలర్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇది టెక్స్టే, ఇది టెక్స్టే. అట్లాంటప్పుడు వాడు 2 డబుల్ కోట్స్ ఎందుకు పెట్టాలి? ఇక్కడ స్టార్టింగ్లో ఒక డబుల్ కోట్ పెట్టేసేసి ఎండింగ్లో ఒక డబుల్ కోట్ పెట్టేసేసి మిడిల్లో ఒక కామా పెట్టి సరిపోతుంది. కాడు దీనికి సపరేట్ డబుల్ కోట్స్ పెట్టి దీనికి పెట్టి మళ్ళీ మిడిల్లో కామా ఉన్నది. సో కంపైలర్ ఎర్రర్ వస్తుంది. సారీ అట్లా కాకపోతే ఈ అవుట్పుట్ ఇదన్నా సెకండ్దా, ఇదే కాదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు ప్రింట్ మల్టిపుల్ అవుట్పుట్స్, అండర్స్టాండ్ హౌ టు ప్రింట్. సో ఇదంటే సింగిల్ లైన్ ఉంది, సారీ MCQ నేను చూడలేదు బి. సో ఇదంటే ఇది వస్తుంది అనమాట, ఇదే కరెక్ట్ ఆన్సర్. సో రివ్యూ అండ్ రిఫ్లెక్ట్ లెసన్ 2 అయిపోయింది, లెసన్ 2 అయిపోయింది.